దేశ విదేశాల్లో ఎన్నో పరిశోధనలు చేసి వాస్తుకే కొత్త అర్థాన్ని ఇచ్చినటువంటి ప్రముఖ వాస్తు సిద్ధాంతి డాక్టర్ కుంజాల హనుమంతరావు గారు ఈరోజు మనతో ఉన్నారు. సో వాస్తులో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, అసలు ఒక్కొక్క ఇంటిని నిర్మించుకునే విధానాలు ఏంటి, ఇలాంటి చాలా విషయాల్ని మనం ఈరోజు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈరోజు మనం వాస్తులో ఒక కొత్త అధ్యయనం తెచ్చుకోబోతున్నాం. మనం దిక్కుచూచిని ఎలా చూడాలి, మనం అంటే ఈ దిక్కుచూచిని ఎలా చూడాలి అనే విషయం మీద మనం తెలుసుకుంటున్నాం. మనం కొన్ని ప్రాంతాలలో ఒక్కొక్క రకమైన విధానంతో ఏంటంటే దిక్కుచూచి కరెక్ట్గా మనకి నార్త్ వైపు కరెక్ట్గా చూపించదు. రోడ్డు ఒకవైపు ఉంటే కరెక్ట్గా మనకు క్రాస్ వచ్చే అవకాశం ఉంటుంది. దిక్కుచూచి యాక్చువల్గా ఏంటంటే నార్త్ ఎప్పుడు టాప్లో ఉంటుంది, రెడ్ గుర్తుతో ఉంటుంది. నార్త్ అనేది నార్త్ వెస్ట్ అనే వాయువు అంటాం మనం. అదేవిధంగా సౌత్ వెస్ట్ అని వచ్చేసేమో మనం నైరుతి అంటాం. అలాగే సౌత్ ఈస్ట్ వచ్చేసేపట్లే మనం దీన్ని ఆగ్నేయ అంటాం. నార్త్ ఈస్ట్ వచ్చేసేపట్లే మనం ఈశాన్యములు అంటాం. ఈ రకంగా ఏంటంటే నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్ అంటే 4 దిక్కులు. 4 దిక్కులకి 4 మూలలు అంటే మొత్తం టోటల్గా 4 × 4 ప్లస్ 4 + 4 + 8 అంటే 8 దిక్కులు వస్తున్నాయి. మనకి 8 మూలలు అన్నమాట. మనకి కరెక్ట్గా ఏంటంటే నార్త్ సౌత్ వెస్ట్ ఈస్ట్ ఈ రకంగా అనుకోవాలి. ఉదాహరణకి చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే మనకి ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక రోడ్డు మనం ఎలాగ ఫామ్ అయింది. ఈ రోడ్డు ఎలా ఫామ్ అయినప్పుడు ఏంటంటే ఈ రోడ్డుకి ఆనుకొని మన ఒక స్థలము లేఅవుట్ చేయబడింది అన్నమాట. ఈ స్థలం లేఅవుట్ చేసినప్పుడు ఏముందంటే విశాఖపట్నం కానీ కొన్ని ప్రాంతాలలో హైదరాబాద్లో కానీ తర్వాత విజయవాడలో కానీ కొన్ని ప్రాంతాలలో త్రూఅవుట్ ఇండియా లెవెల్లో కానీ లేదా త్రూఅవుట్ వరల్డ్ లెవెల్లో కానీ ఒక్కొక్కసారి దిక్కుసూచిని రోడ్డుకు అనుకూలంగా ఉండదు. ఉదాహరణకి ఏంటంటే మనకి ఈ రకంగా మనకి దిక్కుసూచే ఉంటుంది. ఏంటంటే నార్త్ ఇక క్రాస్ చూపిస్తూ ఉంటుంది, నార్త్ ఈస్ట్ ఎలా చూపిస్తూ ఉంటుంది, తర్వాత వెస్ట్ లాగా సౌత్ ఈ రకంగా ఉంటుంది. ఈ నార్త్ ఈ రకంగా చూపించింది కదా అని చెప్పేసి మనం బిల్డింగ్ని ఈ విధంగా మనం మార్చి కట్టుకోలేము. మనం అంటే ఏ విధంగా స్థలం ఇలాగుంటే మనం బిల్డింగ్ని ఈ విధంగా మనం కట్టలేము, మనం కట్టకూడదు కూడా. మన బిల్డింగ్ ఏ రకంగా కట్టుకోవాలంటే ఈ నార్త్ మూలకు చూపించినప్పుడు, మూలకంటే అర్థం ఏంటంటే ఇది 90 degrees, ఇది 90 degrees కరెక్ట్గా మనకి ఈ 90 degrees కనుక మనం చూపిస్తే ఇది కరెక్ట్. 90 degrees చూపించినప్పుడు మనం రోడ్డుని బేస్ చేసుకొనే మనం బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలి. రోడ్డుని ఏ రకంగా బేస్ చేసుకోవాలనే విధానం ఏంటంటే ఇప్పుడు రోడ్డు ఏ రకంగా ఉన్నప్పుడు ఈ నార్త్ని సెంటర్ తెచ్చుకోవాలి మనం, ఈ ఈస్ట్ని మళ్ళీ సెంటర్ తెచ్చుకోవాలి మనం, తెచ్చుకొని ఈ సౌత్ని మళ్ళీ సెంటర్ తెచ్చుకొని వెస్ట్ని సెంటర్ తెచ్చుకొని మన రోడ్ని బేస్ చేసుకొని మన దిక్కుని మనం సరి చేసుకోవాలి. ఇప్పుడు కూడా చాలామంది ఈ యొక్క విషయం మీద నాకు గందరగోళం విషయం మీద చాలామంది ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. సిద్ధాంతి గారు మాకు నార్త్ ఈ రకంగా వచ్చింది, ఈస్ట్ ఆ రకంగా వచ్చింది, సౌత్ ఈ రకంగా వచ్చింది, దీన్ని ఏ రకంగా చేయాలో అర్థం కావట్లేదు, మా ఇంజనీర్ గారు డ్రాయింగ్ ఈ రకంగా గీశారంటే అప్పుడు చెప్పానమాట రోడ్డుని బేస్ చేసుకొని బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలి. ఎందుకంటే ఇక్కడ కంటిన్యూషన్ ఉన్న రోడ్డుకి కరెక్ట్గా ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా ఒకే విధంగా ఉంటాయి కనుక దాన్ని ఆ వరుసలోనే బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలి. కానీ మనం ప్రత్యేకంగా బిల్డింగ్ని మన స్థలంలో మార్చి మనం ఎప్పుడు కూడా నిర్మాణం చేపట్టకూడదు. ఎందుకంటే ఈ వరుస క్రమం అనేది తప్పకూడదు, క్రమమే వాస్తవం అన్నమాట. ఈ రకంగా మనం స్టడీ చేసుకొని దీన్ని బేస్ చేసుకొని మనం ఆగ్నేయంలో కిచెను, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్, వాయువులో చిన్న బెడ్రూమ్ ఈ రకంగా డిజైన్ చేసుకోవాలి. అంతేగాని మనం స్థలముకి దిక్కుసూచికి మార్పు ఉందని చెప్పని రోడ్డుని మనం వదిలేసి ఇంకో రకంగా కనుక నిర్మాణం చేపడితే వాస్తు దోషము, వాస్తు ఇబ్బందులు అన్నీ ఉంటాయి, అనేకం ఉంటాయి. కనుక ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి ఇంకా అర్థం కాకపోతే కొన్ని మంచి వాస్తు సిద్ధాంతులు వాస్తు మేధావుల దగ్గర ఈ యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఆ విధంగా మనం ముందు కొనసాగలిగితే మంచి ఫలితాలు పొంది విజయబాటలో పయనిస్తారు. మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి.
మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి.